దగ్గర సీడ్ బాంబ్స్ ఉన్నాయా? అయితే జీడబ్ల్యూ పై అటాక్ కి సిద్ధంగా ఉన్నారా? త్వరలో మీ టీవీ9 లో. హైదరాబాద్ లో మళ్లీ రియల్ బూమ్ మొదలైంది. రాష్ట్ర విభజన తర్వాత మొదటిసారి రాజధానిలో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ఈ నెల 10వ తేదీన టీఎస్ఐఐసి నిర్వహించిన వేలంలో రాయదుర్గంలో ఎకరం 42 కోట్ల రూపాయలకు పైగా పలికింది. గతేడాది ఇదే ప్లేస్లో జరిగిన వేలంలో ఎకరం 29 కోట్లు మాత్రమే పలికింది. ఈ స్థాయిలో భూముల ధరలు పెరగడంపై తెలంగాణ గవర్నమెంట్ ఉబ్బి తబ్బిబ్బవుతోంది. హైదరాబాద్ భూములకు బంగారం కంటే విలువ ఎక్కువ. రాష్ట్ర విభజన సమయంలో రియల్ భూమ్ తగ్గుముఖం పట్టింది. డివిజన్ తర్వాత కూడా ధరలు పీక్ కాలేదు. అయితే క్రమేణా పరిస్థితుల్లో మార్పు వస్తోంది. గతేడాది రాయదుర్గంలో భూములను వేలం వేస్తే ఎకరం 29 కోట్ల రూపాయలు పలికింది. దాంతో రాజధాని ల్యాండ్స్ కు మళ్లీ డిమాండ్ పెరుగుతోందని సంకేతాలు వచ్చాయి. ఈ నెల 10న తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ టీఎస్ఐఐసి 15 ఎకరాలను వేలం వేయడానికి ప్రయత్నించింది. రాయదుర్గంలో ఉండే 2.89 ఎకరాలను టీఎస్ఐఐసి వేలం వేసింది. భూమిని గౌరవ్ వెంచర్స్ అనే సంస్థ రికార్డ్ స్థాయిలో ఎకరానికి 42 కోట్ల 59 లక్షల రూపాయలకు కొనుగోలు చేసింది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఈ ధర సంచలనం సృష్టించింది. టీఎస్ఐఐసి ఆధ్వర్యంలో జరిగిన బిడ్డింగ్లో మరి ఏ రాష్ట్రంలో ఎప్పుడు లేని విధంగా అత్యధికంగా మరి ఎకరాకు 42 కోట్ల దాదాపు 60 లక్షల రూపాయలు పలకడం చాలా సంతోషించదగ్గ విషయం. 10వ తేదీన జరిగిన వేలంలో టీఎస్ఐఐసి 15 ఎకరాలను వేలం వేయాలనుకుంది. అందులో 6 ఎకరాలు అమ్మితేనే 184 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. ఈ డిమాండ్తో మరిన్ని స్థలాలను వేలం వేయాలని తెలంగాణ సర్కార్ భావిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెద్ద పెద్ద కంపెనీలు హైదరాబాద్ మీద దృష్టి పెడుతున్నందున భూములకు డిమాండ్ పెరుగుతోందని టీఎస్ఐఐసి, జిహెచ్ఎంసీ సంస్థలు భావిస్తున్నాయి. మరి టీఎస్ఐఐసి తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే మరి ఇలా కార్పొరేషన్ ఉందో వాళ్ళు మరి ఇలా నిర్వహించిన వేలం బిడ్లో మరి వాళ్ళ హైదరాబాద్ గ్రోత్ పరిస్థితి ఏ రకంగా ఉంది, హైదరాబాదు ఎంత ర్యాపిడ్గా ఇలా గ్రోత్ అవుతుందన్న దానికి నిలువెత్తు నిదర్శనంగా మరి ఉండడం జరిగింది. భూముల వేలం రియల్ ఎస్టేట్ మార్కెట్లో కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. కొత్త కంపెనీలు హైదరాబాద్కు వస్తుండటంతో గచ్చిబౌలి, రాయదుర్గం, సైబర్ టవర్స్ ప్రాంతాల్లో ఆఫీస్ సంస్థలకు డిమాండ్ పెరుగుతుందని రియల్టర్లు అంటున్నారు. ద లొకేషన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. మరి ఈరోజు హైదరాబాద్లో ఏదైతే మన ఆఫీస్ స్పేస్ డిమాండ్ ఉందో అండ్ వీఆర్ షార్ట్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ స్క్వేర్ ఫీట్ అండ్ ల్యాక్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, న్యూ ఎంప్లాయ్మెంట్ మన ఇక్కడ జనరేట్ అవుతున్నది. లాట్ ఆఫ్ మైగ్రెంట్స్ కూడా వస్తున్నారు అండ్ వేరియస్ కార్పొరేట్ కంపెనీస్ కూడా ఇక్కడికి న్యూ ఎంట్రీ తీసేసుకొని కూడా ఇక్కడికి వచ్చేస్తున్నాయి. అట్లాంటప్పుడు ఈ రాయదుర్గ ఏదైతే స్పేస్ ఉన్నదో ఇక్కడ దర్ ఈజ్ ఏ హ్యూజ్ డిమాండ్ ఫర్ ద ఆఫీస్ స్పేస్. మరి ఆఫీస్ స్పేస్ డిమాండ్ ఉన్నప్పుడు ఈవెన్ సర్టన్ కార్పొరేట్ కంపెనీస్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ టు ఈవెన్ పర్చేస్ ఆర్ టేక్ ఆన్ లీజ్ ఆల్సో. రాజధానిలో భూముల ధరలకు డిమాండ్ పెరగడంతో గవర్నమెంట్ చాలా హ్యాపీగా ఉంది. అభివృద్ధి కార్యక్రమాలకు సరైన సమయంలో నిధులు అందుతాయని భావిస్తోంది. రానున్న రోజుల్లో మరిన్ని భూములు అమ్మకానికి టీఎస్ సర్కార్ రెడీ అవుతోంది. ఇప్పుడు నేను నించొని ఉన్న ఈ స్థలం, రాళ్లతో గుట్టలతో కూడిన ఈ స్థలం ధర ఎకరానికి 42 కోట్ల పైమాటే. అవును, ఈ నెల 10న టీఎస్ఐఐసి నిర్వహించిన ఆన్లైన్ టెండర్లో ఈ ల్యాండ్ను దాదాపు ఎకరానికి 42.58 కోట్లు పెట్టి గౌరవ వెంచర్స్ అనే సంస్థ 2.84 ఎకరాలున్న ఈ ల్యాండ్ను పూర్తిగా కొనుగోలు చేసింది. అయితే ఈ ల్యాండ్ కొనుగోలుకు దాదాపు 8 కంపెనీలు పోటీ పడగా అత్యధిక ధర కోట్ చేసిన గౌరవ వెంచర్స్ అనే సంస్థ ఈ ల్యాండ్ దక్కించుకోవడం జరిగింది. దీని పక్కన మరో ల్యాండ్ ఉంది, దాన్ని 29 కోట్లకు మరో ఎంఎస్ఎన్ లైఫ్ సైన్స్ అనే సంస్థ దక్కించుకుంది. ఇచ్చిన అమౌంట్ తోటి వాళ్ళు చాలా సాటిస్ఫైడ్గా ఉన్నారు. రానున్న రోజుల్లో మిగతా ప్రాంతాల్లో ఉండే ల్యాండ్ రేట్లను కూడా మిగతా ప్రాంతాల్లో ఉండే ల్యాండ్ను కూడా విక్రయానికి ఇస్తామని, ఇంత మంచి రెస్పాన్స్ వస్తుండడంతో మిగతా దగ్గరలో ఉన్న ల్యాండ్ కూడా ఇస్తామని టీఎస్ఐఐసి వర్గాలు చెప్తున్నాయి. అటు మొత్తం ప్రభుత్వం కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తుంది. ఇంత పెద్ద ఎత్తున డబ్బులు కేటాయించి దాదాపు 200 కోట్ల ఆదాయం ఒక్క రోజులోనే టీఎస్ఐఐసికి రావడం అనేది ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏవైతే కొనుగోలు కానీ మిగిలిన 9 ఎకరాలు ఉన్నాయో వాటిని మరోసారి ఆన్లైన్ టెండర్ల రూపంలో అమ్మేస్తామని చెప్తున్నారు. మొత్తంగా అటు రియల్ ఎస్టేట్ వర్గాలు కావచ్చు, ప్రజలు కావచ్చు, ఒక్క ఎకరానికి 42 కోట్లు అనేసరికి అందరూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ ప్రసాద్తో అగస్త్య, టీవీ9 హైదరాబాద్.